మీరు ఎప్పుడైనా అద్దం ముందు నిలబడ్డప్పుడు మీ కళ్లలోకి మీరు నేరుగా చూసుకోలేకపోయారా? లోపల ఏదో ఒక తెలియని వెలితి, నేను చేస్తున్నది సరైనదేనా అనే అనుమానం, పక్కన ఉన్నవారు నన్ను చూసి ఏమనుకుంటున్నారో అనే భయం మిమ్మల్ని ఎప్పుడైనా వెంటాడాయా? మనలో చాలామందికి ఒక అద్భుతమైన జీవితాన్ని గడపాలని ఉంటుంది కాని ఆ ప్రయాణంలో మనల్ని మనమే అడ్డుకుంటూ ఉంటాం. ఎందుకంటే మన గురించి మనం ఒక కథను బలంగా నమ్మేశాం. నేను ఇంతే, నాకు తెలివితేటలు తక్కువ, నాకు అదృష్టం లేదు, లేదా నా గతంలో జరిగిన పొరపాట్ల వల్ల నేను ఎప్పటికీ పైకి రాలేను అనే ఈ ప్రతికూల ఆలోచనలు మన మెదడులో ఒక బలమైన పునాదిని నిర్మించుకున్నాయి. ఈరోజు మనం ఒక నిగూఢమైన సత్యాన్ని చర్చించుకుందాం. అదేమిటంటే, మీరు దేన్నైతే నమ్ముతారో మీ మెదడు దానికి సంబంధించిన ఆధారాలను మాత్రమే వెతికి మీ ముందు ఉంచుతుంది. ఈ ప్రపంచంలో మీరు విజేతగా నిలబడాలన్నా లేక ఓటమిని అంగీకరించాలన్నా అది కేవలం మీ లోపల మీరు దాచుకున్న సమాచారంపై మాత్రమే ఆధారపడి ఉంటుంది. ఈ సంభాషణ ముగిసేసరికి మీ మనసులోని పాత ఫైళ్లను ఎలా తొలగించాలో మరియు ఒక కొత్త శక్తివంతమైన అస్తిత్వాన్ని ఎలా నిర్మించుకోవాలో మీకొక స్పష్టమైన అవగాహన కలుగుతుంది. ఇది కేవలం మాటలు కాదు, మీ జీవితాన్ని మీరు సరికొత్తగా రాసుకునే ఒక అద్భుతమైన అవకాశం. నమ్మకమనేది ఆకాశం నుండి ఊడిపడేది కాదు, అది మనం పదే పదే చేసే ఆలోచనల నుండి పుడుతుంది. మన మెదడు ఒక అద్భుతమైన లైబ్రరీ లాంటిది. మనం పుట్టినప్పటి నుండి ఇప్పటివరకు జరిగిన ప్రతి సంఘటనను, ఎవరో అన్న ఒక మాటను, మనం పొందిన ఒక చిన్న విజయాన్ని లేదా ఓటమిని మన మెదడు రికార్డ్ చేస్తూనే ఉంటుంది. దీనినే మనం మానసిక ఆర్కైవింగ్ అంటాం. అంటే మన గతాన్ని మనం ఒక సమాచార నిధిలా లోపల దాచుకుంటాం. అయితే ఇక్కడే అసలైన సమస్య మొదలవుతుంది. మనలో చాలామంది కేవలం తమ వైఫల్యాలను, తమకు జరిగిన అవమానాలను మాత్రమే అత్యంత జాగ్రత్తగా ఆర్కైవ్ చేసుకుంటారు. ఎవరైనా మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడితే ఆ మాటను మెదడులో ఒక పదిలమైన చోట దాచుకుంటారు. అదే మీరు ఒక అద్భుతమైన పని చేసినప్పుడు దాన్ని కేవలం అదృష్టం అని సరిపెట్టుకుని వదిలేస్తారు. ఇలా పదే పదే వైఫల్యాలనే మీ మెదడులో భద్రపరచడం వల్ల మీ వ్యక్తిత్వం ఒక బలహీనమైన రూపంగా మారిపోతుంది. మీ మెదడు ఏదైనా కొత్త పని చేయాలని అనుకున్నప్పుడు వెంటనే ఆ పాత వైఫల్యాల ఫైల్ తీసి చూపిస్తుంది. అందుకే మీరు అడుగు ముందుకు వేయడానికి భయపడతారు. మన గురించి మనం మాట్లాడుకునే విధానం మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది. మన అంతర్గత సంభాషణ లేదా సెల్ఫ్ టాక్ అనేది మన మెదడుకు మనం ఇచ్చే ఆదేశం లాంటిది. మీరు ఒక పొరపాటు చేసినప్పుడు మిమ్మల్ని మీరు ఎలా తిట్టుకుంటారో ఒకసారి గమనించండి. నేను ఇంతే, నేను ఎప్పటికీ మారలేను అని మీరు అనుకున్న ప్రతిసారీ మీ ఉపచేతన మనస్సు దాన్ని ఒక సత్యంగా స్వీకరిస్తుంది. మీరు మీమీద నమ్మకం ఉంచకపోతే ఈ ప్రపంచం మిమ్మల్ని ఎలా నమ్ముతుంది? నమ్మకం అనేది ఒక ఎంపిక. మీరు మీ గతాన్ని మార్చలేరు, కాని మీ గతం నుండి మీరు తీసుకునే సమాచారాన్ని మాత్రం ఖచ్చితంగా మార్చగలరు. మీ లోపల ఉన్న ఆ పాత రికార్డులను తీసేసి కొత్త విజయాల ఫైళ్లను ఉంచాలి. ఒకవేళ ఇటువంటి మార్పు మీ జీవితంలో కూడా అవసరమని మీరు భావిస్తుంటే ఈ లోతైన విషయాలను మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. ఎందుకంటే మనం పంచుకునే జ్ఞానం మరొకరి జీవితంలో వెలుగు నింపవచ్చు. అలాగే మన ప్రయాణంలో కలిసి ఉండటానికి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మీ మద్దతును అందించండి. చాలామంది చేసే అతిపెద్ద పొరపాటు ఏమిటంటే, పని మొదలుపెట్టడానికి ఆత్మవిశ్వాసం కోసం ఎదురుచూడటం. నాకు నమ్మకం వచ్చిన తరువాతే నేను ముందడుగు వేస్తాను అని వారు అనుకుంటారు. కాని సత్యం ఏమిటంటే, ఆత్మవిశ్వాసం అనేది పనిచేయటం వల్ల వస్తుంది తప్ప పనికి ముందు రాదు. మీరు ఒక చిన్న అడుగు వేసినప్పుడు ఆ పని పూర్తవుతుంది. ఆ చిన్న విజయం మీ మెదడులో ఒక సాక్ష్యంగా మిగిలిపోతుంది. నేను చేయగలను అనే దానికి మీ మెదడుకు ఒక చిన్న ప్రూఫ్ దొరుకుతుంది. ఇలాంటి చిన్న చిన్న ఆధారాలను మీరు సేకరించడం మొదలుపెట్టాలి. దీనినే పాజిటివ్ ఆర్కైవింగ్ అంటాం. మీ జీవితంలో మీరు సాధించిన ప్రతి చిన్న విషయాన్ని, అది ఒకరికి సహాయం చేయటం కావచ్చు, లేదా ఒకరోజు క్రమశిక్షణతో ఉండటం కావచ్చు, వాటన్నిటినీ మీ మెదడులో ఒక విజయాల ఫైల్లో దాచుకోండి. రేపు మీరు ఒక పెద్ద సమస్యను ఎదుర్కొన్నప్పుడు మీ మెదడు ఈ విజయాల ఫైల్ తీసి చూపిస్తుంది. అప్పుడు మీకు తెలియని ఒక ధైర్యం మీలో పుడుతుంది. మన అస్తిత్వం లేదా ఐడెంటిటీ అనేది ఒక మానసిక నిర్మాణం. మీరు మిమ్మల్ని మీరు ఎలా చూసుకుంటున్నారు అనే దానిపైనే మీ నిర్ణయాలు ఆధారపడి ఉంటాయి. ఎవరైతే తమను తాము ఒక బాధితుడిలా చూసుకుంటారో వారు ఎప్పుడూ పరిస్థితులను నిందిస్తూనే ఉంటారు. అదే ఎవరైతే తమను తాము ఒక పోరాట యోధుడిలా చూసుకుంటారో వారు ప్రతి సమస్యలోనూ ఒక అవకాశాన్ని వెతుకుతారు. మీ ఐడెంటిటీని మార్చుకోవడానికి మీ గతం అడ్డుకాదు. మీ గతం ఒక పాఠం మాత్రమే, అది మీ నివాసం కాకూడదు. మీరు గతంలో చేసిన తప్పులను మీ ఆర్కైవ్లోని ఎడ్యుకేషన్ సెక్షన్లోకి మార్చండి. అవి మీరు నేర్చుకున్న పాఠాలుగా ఉండాలి తప్ప మీ పతనానికి చిహ్నాలుగా ఉండకూడదు.
ఎప్పుడైతే మీరు మీ గతాన్ని చూసే విధానం మారుతుందో అప్పుడే మీ భవిష్యత్తు మారుతుంది. మీ మెదడు ఒక అద్భుతమైన పరికరం. దానికి మీరు ఇచ్చే ముడి పదార్థాలే మీ ఆలోచనలు. ఆ ఆలోచనలను సానుకూలంగా మలుచుకోవడం మీ బాధ్యత. నమ్మకమనేది కేవలం ఒక భావన కాదు, అది ఒక చర్య. మీరు ఒక విషయాన్ని నమ్ముతున్నాను అని చెప్పడం కంటే ఆ నమ్మకంతో ఒక అడుగు ముందుకు వేయడం ముఖ్యం. మీ లోపల ఉన్న భయం మిమ్మల్ని వెనక్కి లాగుతున్నప్పుడు కూడా మీరు ముందుకు వెళితే ఆ భయం మీద మీకొక విజయం లభిస్తుంది. ఆ విజయాన్ని మీరు మీ మెదడులో ఆర్కైవ్ చేసుకోవాలి. నేను భయపడ్డాను కాని ఆగిపోలేదు అనే ఈ వాక్యం మీ వ్యక్తిత్వాన్ని అత్యంత శక్తివంతంగా మారుస్తుంది. మనం ఎప్పుడూ ఇతరుల సర్టిఫికెట్ల కోసం ప్రాకులాడుతుంటాం. ఎవరో నన్ను మెచ్చుకుంటేనే నేను గొప్పవాడిని అని అనుకుంటాం. కాని అసలైన నమ్మకం మీ లోపల నుండి రావాలి. మీరు మీ పట్ల నిజాయితీగా ఉన్నప్పుడు, మీ విలువలను మీరు కాపాడుకున్నప్పుడు మీ మీద మీకొక గౌరవం కలుగుతుంది. ఆ గౌరవమే అసలైన ఆత్మవిశ్వాసం. ఇది బయటి పరిస్థితుల వల్ల వచ్చేది కాదు, మీ అంతర్గత క్రమశిక్షణ వల్ల వచ్చేది. మన మెదడులోని ఎమోషనల్ మెమరీ మన తలరాతను మారుస్తుంది. మీరు ఒక విషాదకరమైన సంఘటనను పదే పదే తలచుకుంటున్నప్పుడు మీ శరీరం మళ్లీ అదే బాధను అనుభవిస్తుంది. దీనివల్ల మీ శక్తి తగ్గిపోతుంది. దీనికి బదులుగా మీరు పొందిన సంతోషకరమైన క్షణాలను, మీరు గెలిచిన సందర్భాలను పదే పదే ఆర్కైవ్ నుండి తీసిచూడాలి. మీ మెదడుకు అది ఒక వ్యాయామంలా ఉండాలి. నేను విజేతను అని మీ మెదడుకు మీరు శిక్షణ ఇవ్వాలి. ఇది గర్వం కాదు, ఇది మీలోని సామర్థ్యాన్ని మీరు గుర్తించడం. మీరు ఒక అద్భుతమైన సృష్టి. మీ లోపల అపారమైన శక్తులు ఉన్నాయి. కాని మీరు కేవలం మీ వైఫల్యాలనే చూస్తూ ఆ శక్తులను బందీలుగా ఉంచారు. ఆ సంకెళ్లను తెంచుకునే సమయం వచ్చింది. మీ గతాన్ని క్షమించండి, మిమ్మల్ని మీరు గౌరవించండి. ఈ చిన్న మార్పు మీ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని కూడా మార్చేస్తుంది. మన జీవితంలో మనకు ఎదురయ్యే సవాళ్లు మనల్ని విచ్ఛిన్నం చేయడానికి రావు, అవి మనల్ని మరింత బలోపేతం చేయడానికి వస్తాయి. మీరు ఒక సమస్యను ఎదుర్కొన్నప్పుడు దాన్ని ఒక భారంగా చూడకండి. దాన్ని మీ ఆర్కైవ్లోకి చేరబోయే ఒక అద్భుతమైన అనుభవంగా చూడండి. ఈ సమస్యను నేను ఎలా పరిష్కరించాను అనే కథను భవిష్యత్తులో నేను చెప్పుకోవాలి అనే దృక్పథంతో ఉండండి. అప్పుడు సమస్య మిమ్మల్ని భయపెట్టదు. మీ మెదడు సమస్యల నుండి పారిపోవడం మానేసి వాటిని ఎదుర్కోవడం నేర్చుకుంటుంది. ఈ మానసిక స్థితిని అలవర్చుకోవడమే నిజమైన విజయం. సంపద, పేరు, ప్రఖ్యాతులు అన్నీ ఈ నమ్మకం వెనుక వచ్చే ఫలితాలు మాత్రమే. అసలైన మూలం మీ లోపల ఉంది. మీ ఆలోచనలను మీరు ఎలా వర్గీకరిస్తున్నారు, వేటిని భద్రపరుస్తున్నారు మరియు వేటిని వదిలివేస్తున్నారు అనేదే మీ జీవితం. ఈ ప్రయాణం ముగిసే సమయానికి మీకు ఒక తెలియని ప్రశాంతత కలుగుతుందని నేను ఆశిస్తున్నాను. మీ జీవితం మీ చేతుల్లోనే ఉంది. మీరు ఇప్పటివరకు మీ మెదడులో దాచుకున్న ఆ ప్రతికూల ఫైళ్లను ఒక్కొక్కటిగా తొలగించండి. వాటి స్థానంలో సానుకూలమైన, శక్తివంతమైన మరియు స్ఫూర్తిదాయకమైన జ్ఞాపకాలను ఆర్కైవ్ చేయడం మొదలుపెట్టండి. మీరు ఒక అద్భుతమైన వ్యక్తి అని మీరే నిరూపించుకోవాలి. ఎవరికో ఏదో చూపించటం కోసం కాదు, మీ మీద మీకు ఉన్న అచంచలమైన నమ్మకం కోసం. ప్రతి ఉదయం నిద్రలేవగానే నేను ఒక విజేతను అని మీ మెదడుకు గుర్తు చేయండి. మీరు చేసే ప్రతి చిన్న పనిలో ఆ నమ్మకాన్ని ప్రదర్శించండి. అప్పుడు ఈ విశ్వం మొత్తం మీకు సహకరిస్తుంది. మీ ప్రయాణం ఇప్పుడే మొదలైంది. చివరగా ఒక్కటి గుర్తుంచుకోండి, మీరు నమ్మేదే మీరు అవుతారు. మీ ఆలోచనలే మీ తలరాతను రాస్తాయి. మీ లోపల ఉన్న ఆ నిశ్శబ్దమైన శక్తిని గుర్తించండి. మీ గతంలో ఉన్న చీకటిని వదిలేసి మీ భవిష్యత్తులో ఉన్న వెలుగువైపు అడుగులు వేయండి. మీరు అనుకుంటే సాధించలేనిది ఏదీ లేదు. మీ మీద మీకు నమ్మకమున్న రోజున ఈ ప్రపంచంలో ఏ శక్తి మిమ్మల్ని ఆపలేదు. ప్రశాంతంగా ఉండండి, ధైర్యంగా ముందడుగు వేయండి. మీ ప్రయాణం సఫలం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంతా మంగళమే జరుగుతుంది. సంపూర్ణ విశ్వాసంతో సాగిపోండి. మీలోని ఆ కొత్త వ్యక్తిని ఆహ్వానించండి. విజయం మీ పాదాల చెంతకు చేరుతుంది. ధన్యవాదాలు. అంతా శుభమే కలుగుతుంది. మీ ఆలోచనలను ఆర్కైవ్ చేసుకోండి. మీ జీవితాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుకోండి. సాగిపోండి మీ లక్ష్యం వైపు. మీ విజయ ప్రయాణం ఇప్పుడే మొదలైంది. నిశ్చయంగా ముందుకు సాగండి. మీ మీద మీకు నమ్మకం ఉండటమే ఈ ప్రపంచంలో అతిపెద్ద ఆస్తి. ఆ ఆస్తిని కాపాడుకోండి. ప్రశాంతమైన మనస్సుతో మీ భవిష్యత్తును నిర్మించుకోండి. ధన్యవాదాలు.